ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తెలియచేస్తున్న ఒక అమూల్యమైనటువంటి మాట, యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమీపంగా ఉండేటటువంటి దేవుడు. ఆయన సమీపంగా ఉంటాడు, దూరంగా ఉండడు, ఎక్కడో ఉండడు, ఇక్కడికి రండి అని అనడు. ఆయన మన దగ్గరగా వస్తాడు, సమీపంగా ఉంటాడు. మనము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనతో ఉంటాడు. ఆయన సమీపంగా ఉండేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో మనందరం కూడా కోరుకుంటాం, మనం ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, కొంచెం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారైతా ఉన్నప్పుడు ఎవరి తోడైనా మనకుంటే బాగుండు, ఎవరైనా మనతో వస్తే బాగుండు, ఎవరైనా మనతో మాట్లాడితే బాగుండు, ఎవరైనా మనల్ని ధైర్యపరిస్తే బాగుండు అని ఎవరో ఒకరు మనతో ఉండాలి అని చెప్పి మనం ఆశిస్తాం. ఒంటరిగా వెళ్ళిపోవాలి, ఒంటరిగా జీవితం కొనసాగాలి, ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా అని మనం ఎప్పుడు అనుకోం. ఎవరో ఒకరు ఉండాలి అనుకుంటాం. అయితే అలాంటి సమయంలో మనకి మనుషులు అందుబాటులో ఉన్నా లేకపోయినా, మనం కోరినప్పుడు, మనం చెప్పాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు, ఉంటే బాగుండు అనుకున్నప్పుడు, ఎవరైనా మనతో ఉన్నా లేకపోయినా సరే మనం ఆరాధించేటటువంటి దేవుడు మాత్రం ఎప్పుడు సమీపంగా ఉండేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదాకాలం ఆయన సమీపంగానే ఉంటాడు. అయితే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అనే మాటని దావీదు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటారంటే, ఎవరైతే దేవునికి మొర్రపెడతారో వారందరికీ. మళ్ళీ ఇక్కడ ఆగి మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే, ఎవరైతే దేవునికి నిజంగా మొరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయటం. చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు. చాలామంది ఈ రోజుల్లో ప్రభు సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ అలాంటి వారికి కూడా దేవుడు సమీపంగా ఉండడు. ఎందుకని అనంటే, వాళ్ళు అవసరానికో లేకపోతే వారికి వచ్చిన శ్రమని బట్టో కష్టాన్ని బట్టో వచ్చి చేసుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, చాలామంది అలా వచ్చి చేసినా అది నిజం కాదు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, మొరపెట్టే వారందరికీ అని మళ్ళీ చెప్తున్నాడు, నిజముగా మొరపెట్టే వారికి అని. మొరపెట్టడానికి వచ్చే వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు కనబడుతున్నా వారికి చాలామందికి దేవుడు సమీపంగా ఉండడు, తోడుగా ఉండడు. ఎందుకంటే వారి ప్రార్థనలో, వారి మొరపెట్టడంలో నిజం లేదు, యాక్టింగ్ ఉంది. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో మనుషులకి కనబడాలని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మమ్మల్ని చూసి ప్రార్థన పరులు అనుకోవాలి, మమ్మల్ని చూసి గొప్పవారు అనుకోవాలి అని. ఎంత ప్రార్థన పరులు, ఎంత కన్నీరు కారుస్తుంది సహోదరి, ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంది సహోదరి అని మన గురించి ఏదో మాట్లాడుకోవాలని మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు కనపడతారు. ఇంకొకళ్ళు అవసరానికి ప్రభువుని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ మనము ఏం చేయాలి అంటే, దేవుడు సమీపంగా ఉండి మనకి సహాయం చేయాలి అంటే నిజంగా దేవునికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి సమస్య ఉన్నా లేకపోయినా సరే, ఎట్లాంటి స్థితిలో ఉన్నా, హ్యాపీగా ఉన్నా సరే ప్రార్థనే చేయాలి, ప్రార్థనే చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక దైవజనుడు జ్ఞాపకంలోకి వస్తున్నాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు అనబడిన ఈ దైవజనుడు ప్రతి సమయంలో ప్రార్థనే చేసేవాడు.
ఒక మూమెంట్లో అయితే ఒక చోట రాయబడి ఉంది, ఆయనకి బాగా కోపం వచ్చినప్పుడు రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థనే చేశాడు. మనం సహజంగా కోపం వస్తే మనకు కనబడుతున్నటువంటి వస్తువులన్నిటిని పగలగొట్టేయటమో, ఆడవాళ్ళైతే ఇంట్లో వంటగదిలోకి వెళ్ళిపోయి వస్తువులన్నిటినీ కూడా ఆగం చేసేయటమో, పిల్లల మీదో లేకపోతే కనబడుతున్న వాటి మీదో వాళ్ళ కోపాన్ని ప్రదర్శించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. త్వరపాటు మాట్లాడేస్తూ ఉంటారు, గొడవ పెట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, ఇలా చాలా చేస్తూ ఉంటారు. కానీ ఈ దైవజనుడు కోపం వస్తే ప్రార్థన చేశాడు ప్రభువు దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మామూలుగా కూడా ప్రార్థన చేయటం అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది. అవును కదండి. ఆ దైవజనుడి గురించి కీర్తనల గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది, దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు పేరు ఉంది అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళ లిస్ట్లోనే, ప్రార్థన చేసే వారి లిస్ట్లో సమూయేలు పేరు రాయబడిపోయిందంట. అంతగా ప్రార్థన చేసేవాడు సమూయేలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నావా? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? నిజంగా ప్రార్థిస్తున్నావా లేకపోతే కనబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఎప్పుడు మన మనసులో ఆ ప్రశ్నలు అనేవి మెదులుతూ ఉండాలి. ప్రార్థన జీవితం క్రైస్తవునికి చాలా చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థన లేకుండా ప్రభువు దగ్గర నుంచి సహాయం పొందుకోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. దేవుడు మనకి సమీపంగా ఉండాలి అంటే, సహాయం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి? ఇక్కడ కనబడుతున్న వాటన్నిటికీ చాలా సమయం ఇస్తారు. 24 గంటల సమయం తినటానికి, తాగటానికి, పని చేసుకోవడానికి, నిద్రపోవటానికి, ఫోన్లో చాట్ చేయడానికి, వీడియోస్ చూడటానికి, ఇలా చాలా రకాలైనటువంటి వాటికి మనుషులతో మాట్లాడడానికి మర్చిపోకూడదండి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనుషులతో మాట్లాడడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కానీ ప్రభువుతో మాట్లాడటానికి, ప్రార్థన చేయటానికి పట్టుమంట 1 గంట సమయం కూడా లేదండి అని చెప్తా ఉంటారు. వాక్యం చదవడానికి సమయం లేదండి అని చెప్తా ఉంటారు. కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి మా కుటుంబానికి అందరికీ సెట్ అవ్వట్లేదండి అని చెప్తూ ఉంటారు. ప్రార్థన జీవితం అనేది కోల్పోతే దేవుడు దూరం అయిపోతాడు. ప్రభువుకు మొరపెట్టకపోతే దేవుడు మనతో ఉండడు. సైతాన్ వస్తాడు, దేవుని సహాయం కరువైపోతూ ఉంటుంది. వాడు మనల్ని ఇబ్బంది పెట్టేసి, బాధ పెట్టేసి, సైతానుగాడు మనల్ని చాలా నలక్కొట్టేస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం, భారంగా దేవుని సన్నిధిలో నిజంగా మొరపెడదాం. దేవునితో మాట్లాడుతున్నాం అనే భావంతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు ఎల్లప్పుడూ మనకి సమీపంగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో భక్తులందరి విషయాల్లో దేవుడు అదే చేశాడు. ఒక మోషేని చూడండి, అబ్రహాముని చూడండి, యోసేపుని చూడండి, యాకోబుని చూడండి, ఎవరిని చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థనే చేశాడు. మోషే అయితే అసలు చీటికి మాటికి ప్రార్థనే చేసేవాడు. మనుషులు తిట్టినా ప్రార్థన చేసేవాడు, నిందించినా ప్రార్థన చేసేవాడు, ఆకలేస్తుందన్నా ప్రార్థన చేసేవాడు. ప్రార్థనే ప్రాణంగా పెట్టుకొని బ్రతికిన భక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈరోజు ప్రార్థన జీవితం మనకి ఎలా ఉంది? నిజంగా మనం మొరపెట్టుకుంటే దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు, లేకపోతే దేవుడు మనకి దూరంగా ఉంటాడు. సమీపంగా ఉండాలా, దూరంగా ఉండాలా? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుందాం. దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీ పాదాల దగ్గర మేమందరం కలిసి ఈ మాటల్ని ధ్యానించుకునే కృప ఇచ్చినందుకు వందనాలు. నీకెవరైతే నిజంగా మొరపెడతారో వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడు అని నీ మాటల ద్వారా మాకు తెలియపరిచినందుకు వందనాలయ్యా. నీవెప్పుడు మాతో ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. మోకాళ్ళేసి గంటల తరబడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీతో మాట్లాడుతూ మేము కనబడాలనే ఉద్దేశంతో కాకుండా మీకు నిజంగా మొరపెట్టుకునే వారిగా మేము ఉండటానికి సహాయపడండి. ఎవరైతే ప్రార్థన జీవితాలు కోల్పోయారో, నీకు దూరం అయిపోయారో వారందరూ మరలా తిరిగి ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటూ నీ సన్నిధిలో నీకు దగ్గరగా ఉంటూ నిన్ను కలిగిన బిడ్డలుగా నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలని అనుభవించాలని
అనుభవిస్తూ జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ సన్నిధిని తోడుగుంచి దీవించి ఈ రోజంతా వారి పని బాటల్లో మీరు సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలందరికీ నీ క్షేమాన్ని దయచేసి మంచి జ్ఞానాన్ని మంచి భవిష్యత్తుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, మా దేశంలో ఉన్నటువంటి పాడి పంటల్ని దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ క్షేమాన్ని, వారి పనుల్లోని కాపుదలని అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు కలిగి ఉండడానికి సహాయపడండి. నీ సన్నిధిని తోడుగుంచి నడిపించమని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో కలిసి దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.